शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ओम शांति शांति शांतिः 11వ పేజీ 3వ అనువాకం పంచస్వధికరణేషు अधिलोकमधिज्योतिषम् अधिविद्यमधिप्रजमध्यात्मम् अधिप्रजमध्यात् तामहासगुंहिताम् इत्याचक्षते अथाधिलोकम् पृथिवीः पूर्वरूपम् द्यौरुत्तररूपम् आकाशसन्धिः वायुस्सन्धानम् इत्यधिलोकम् इत्यधिलोकम् సంహితోపాసన గురువుగారు శిష్యుడికి బోధిస్తున్నారు. ఉపాసన ఎలా చేయాలి అని. శిష్యుడు అధిక కాలం గురువుగారికి సేవ చేసిన తర్వాత గురుకులంలో చిత్తశుద్ధిని సంపాదించాడు. ఆ తర్వాత చిత్త ఏకాగ్రతను సంపాదించాలి. చిత్తశుద్ధి తర్వాత చిత్త ఏకాగ్రతను సంపాదించాలి అంటే ఉపాసన ఒక మార్గం. ఉపాసన అంటే ఏమిటి అంటే నికృష్ట వస్తుని ఉత్కృష్ట భావన. నికృష్ట వస్తుని ఉత్కృష్ట భావన అంటే ఒక హీనమైన వస్తువు, నికృష్ట వస్తువు అంటే హీనమైనటువంటిది, దానికంత విలువ ఉండదు. అటువంటి విలువలేని వస్తువు మీద మనం సాధారణంగా చూసే వస్తువు మీద ఉత్కృష్ట భావన, ఉన్నతమైన భావనని మనం తీసుకురావాలి, భావించాలి. ఎలాగైతే పసుపు ముద్ద మీద గణపతిని ఆవాహనం చేసినట్లు మట్టి ముద్దలో వినాయకుణ్ణి విగ్రహంలాగా చేసి వినాయకుణ్ణి ఆహ్వానిస్తాం. ఇది నికృష్ట వస్తుని ఉత్కృష్ట భావన. అదేవిధంగా ఇక్కడ విద్యార్థికి ఇంతవరకు వేద మంత్రాలన్నీ చదివి ఉండడం వల్ల గురువుగారు అతనికి తెలిసినటువంటి దాన్ని గురించి చెప్తే తేలికగా ఉంటుంది.
ఎలాగైతే గృహిణికి వంట చేసేటప్పుడు పసుపును రోజు వాడుతుంది ఆవిడ. ఇంట్లో వంట చేసేవాళ్ళు పసుపును ఎక్కువగా వాడతారు. అందుకని హరిద్రా కుంకుమం అన్నారు. హరిద్రా కుంకుమే మహాగణపతి ఆవాహయామి అంటే ఆవిడకి ఈజీగా తెలుస్తుంది. అక్కడే ఉంటుంది డబ్బాలు పసుపు, కాస్త తీసుకురామ్మా అంటాడు. కనుక పరిచయం ఉన్న వస్తువుని తీసుకొచ్చి పరిచయం లేనటువంటి ఉన్నతమైన వస్తువుని మనం పెట్టాలి. ఇక్కడ ఈ విద్యార్థికి ఏం పరిచయం అంటే వేద అక్షరాలతో పరిచయం ఉన్నది. ఆ వేద అక్షరాలతో పరిచయం ఉన్న వాటి మీద నువ్వు ఆ యొక్క లోకాలన్నింటినీ కూడా ఉత్కృష్టమైనటువంటి భూలోకం, భువర్లోకం, సువర్లోకాలన్నింటినీ ఇక్కడ నువ్వు తీసుకొచ్చి ఆహ్వానించి వాటి మీద ధ్యానం చెయ్యి అంటున్నారు గురువుగారు. అక్షరాలు ఎలా కలుస్తాయి అని చెప్తే దానికి శంకరాచార్యుల వారు ఒక ఉదాహరణ ఇస్తారు భాష్యంలో. ఇషేత్వా అని. ఇషేత్వా అంటే షేలో ఉన్నటువంటి ఏకారం, దాని పూర్వరూపం అన్నాం. త్వాలో ఉన్నటువంటి తకారం ఉంది. త్వా తకారం. ఈ ఏకారం ఈ తకారం చేరినప్పుడు ఇంకొక తకారం వచ్చి చేరుతుంది మధ్యలో, కలిపినప్పుడు ఇషేత్వా అన్నారు. ఆ తకారానికి ఒక ఒత్తు వస్తుంది అనమాట. కనుక సంధి కలిసినప్పుడు ఇటువైపు ఒక అక్షరం, ఇటువైపు ఒక అక్షరం. ఈ అక్షరాలు ఇవన్నీ ఇతనికి పరిచయం ఉన్నాయి. ఈ అక్షరం మీద ఒక భూలోకాన్ని భావించు అన్నారు. లోకాన్ని తెచ్చిపెట్టలేం కదా, భూలోకాన్ని ఏకారం మీద భావించు. ఈ ఏకారాన్ని భూలోకంగా భావించు అన్నారు. ఇప్పుడు లోక ఉపాసన ఇది. మొదటి ఉపాసన పాంక్తం ఉపాసన అని పేరు. పాంక్త అంటే 5. మొదటి ఉపాసన లోక ఉపాసన చెప్పేటప్పుడు భూలోకం అనేటువంటిది ఒక లోకం కనుక ఈ వ్యక్తికి ఏకాగ్రత కోసం చిత్త విశాలత కూడా పెరగాలి కనుక అన్నిటినీ దైవంగా భావించాలి అనేటువంటి బుద్ధి తీసుకురావడం కోసం ఈ విద్యార్థిలో ఆ గురువు గారు ఈ భూలోకాన్ని ఆ ఏకారం మీద ధ్యానించు అన్నాడు. అప్పుడు ఏకారం ఏమైంది? ఆలంబనం అయింది. ఏకారం ఆలంబనం అయింది అన్నారు. పసుపు ముద్ద ఏమైంది? ఆలంబనం. దేనికి? వినాయకుడికి. ఇక్కడ ఏకారం అనేటువంటిది భూలోకానికి ఆలంబనం అన్నారు. అక్షరం అది పూర్వరూపం అంటే పృథివీ పూర్వరూపం. ఆ ఏకారం అనేటువంటిది పూర్వరూపం అనేటువంటిది పృథివిగా భావించు అన్నాడు. ఉపాసన అంటే ఏమీ లేదు, భావన, దృష్టి. దృష్టి అంటే కళ్ళుతో చూసే దృష్టి కాదు. దృష్టి అంటే మానసిక భావన అని అర్థం. ఇక్కడ అర్థం చేసుకోవాలి. కనుక ఉపాసన అంటే భావన. భావన అనేది ఇక్కడ భూలోకాన్ని భావించు అన్నాడు ఒక అక్షరం మీద. తర్వాత ద్యౌహు ఉత్తర రూపం అన్నారు. ద్యౌ అంటే ఆ పైలోకం, స్వర్గలోకం, పై భాగం అన్నారు. అంతరిక్షలోకం అంటారు ద్యౌహు. ద్యౌ అంటే స్వర్గం అని కాదు, ద్యౌ అంటే అంతరిక్షలోకం, ఇంటర్మీడియరీ అంటారు చూడండి. స్వర్గానికి భూలోకానికి మధ్యలోకం అంతరిక్షలోకం. ఆకాశ సంధి. 2 అక్షరాలు కలిసినప్పుడు ఈ కుడివైపు ఉన్న అక్షరం అంతరిక్షలోకం, ముందున్న అక్షరం భూలోకం. ఈ 2 అక్షరాలని కలిపేటటువంటిది సంధి ఆకాశం ఉంది మధ్యలో. ఈ ఆకాశం ఈ భూలోకాన్ని దాన్ని కలుపుతున్నది కనుక ఆకాశ సంధి. తర్వాత ఏమిటి? వాయు సంధానం. ఎవరు కలిపేది వీటిని అన్నారు? ఉన్నది ఆకాశం మధ్యలో సంధి, కలిపేది ఎవరు అంటే వాయువు కలుపుతున్నది. వాయువు భూలోకం నుంచి అంతరిక్షంలోకి వెళుతుంది, అంతరిక్షంలోంచి భూలోకానికి వస్తూ ఉంటుంది కనుక కలిపేది వాయువు అన్నారు. వాయు సంధానం ఇత్యధిలోకం. ఇతి అంటే ఈ విధంగా అధిలోక ఉపాసనం చెయ్యవలసింది అని ప్రపంచ భావనను తీసుకొచ్చారు ఇందులో ఉపాసనలో. కనుక దీన్ని చిత్త విశాలతా ధ్యానం అంటాం మనం. చిత్త విశాలతా ధ్యానం. మనసు విశాలం చెందాలి అంటే మనస్సు విశాలం కావాలి. బ్రహ్మజ్ఞానానికి పొందడానికి ముందు ఇవన్నీ సాధనాలు. విశాలమైన మనస్సులోనే
ఈ ప్రపంచం మొత్తాన్ని అనేక రూప భావన రావాలి, తర్వాత అరూప జ్ఞానానికి వెళ్ళగలుగుతాం. ఏకరూప ధ్యానం చెయ్యాలి ఏకాగ్రతతో. ఏకరూప ధ్యానంతో చిత్త విశాలత పెరిగిన తర్వాత అంతటా ఆయనే ఉన్నాడు అనే భావన రావాలి. అన్ని రూపాలు ఆయనవే, అన్ని రూపాలు ఆయనలోనే ఉన్నాయి, ఆయన అన్ని రూపాల్లో ఉన్నాడు కనుక భూమి కూడా భూదేవత అన్నాం. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరీ, ప్రభాతే కరదర్శనం అన్నాం. కానీ భూమిని కూడా మనం దేవత అన్నాం, భూదేవత అన్నాం, అంతరిక్ష దేవత అన్నాం. అన్ని దేవతలే మనకు. అవన్నీ కూడా దైవ భావన కలగాలి మనకు. ఆ దైవ భావన ఉన్నప్పుడే మనిషి అంతటా దైవాన్ని చూడగలుగుతాడు. అందుకని ప్రతి నామానికి తర్వాత మనం దేవత అని చేర్చాం. అందుకని ఈ లోక ఉపాసన అన్నారు. ఈ లోక వాయు దేవత అన్నాం, ఆకాశ దేవత అన్నాం. ఆకాశ దేవత మన యొక్క చెవులకు అధిష్టాన దేవత ఆకాశ దేవత కనుక ఈ లోకాలన్నింటినీ వీటిని కలిపే వాటిని మనం ధ్యానించాలి, ఉపాసన చెయ్యాలి. అందుకని అప్పుడప్పుడు ఆకాశం వైపు చూస్తుండను, ఆయన పైన అంతరిక్ష లోకం ఉంది, కింద భూమి ఉంది, భూమి మీద నిలబడు, పైకి ఉండాలి దృష్టి, ఎప్పుడు క్రింద చూడకూడదు. నడిచేటప్పుడు క్రింద చూడాలి, నడిచేటప్పుడు క్రింద చూడాలి, కానీ దృష్టి వచ్చి ఎప్పుడు కానీ ఉన్నత దృష్టి ఉండాలి, ఉన్నత దృష్టి ఉండాలి. కనుక ఆ ఉన్నత దృష్టి కోసమే ఈ ఉపాసనలన్నీ కూడా. తర్వాత మొదటి ఉపాసన అయింది. తర్వాత రెండో ఉపాసనలోకి ప్రవేశిస్తాం. ఇప్పుడు చదువుతాం 13వ పేజీలో. అథాదిజ్యోతిషం అగ్నిః పూర్వరూపం ఆదిత్య ఉత్తరరూపం ఆపస్సంధిః వైద్యుతసంధానం ఇత్యధిజ్యోతిషం. రెండవ ఉపాసన అధిజ్యోతిష ఉపాసన. జ్యోతిషం అంటే ఇక్కడ తేజస్సు అని అర్థం. జ్యోతిషం కాదు, జ్యోతిష్యం వేరు, జ్యోతిషం వేరు. జ్యోతిష్యం వేరు, జ్యోతిషం వేరు. జ్యోతి అంటే ప్రకాశం, జ్యోతి అంటే ప్రకాశం, వెలుగు, తేజస్సు, కాంతి. దాని మీద ధ్యానం చేయాలి. కాంతితో కూడినటువంటివి ఏమేమిటి ఉన్నాయి అనేది, కాంతితో కూడినటువంటివి ఏమేమి ఉన్నాయి అంటే అగ్ని, సూర్యుడు, విద్యుత్, మెరుపు, ఇవన్నీ కూడా కాంతితో కూడినటువంటివి. జ్యోతిష్యులు అంటారు వీటిని. జ్యోతి అంటే ప్రకాశంతో కూడినటువంటివి. దాని మీద ధ్యానించు అంటున్నారు. ఇప్పుడు ఎలా ధ్యానం చేయాలి అంటే అథ, ఇప్పుడు ఇక అంటే లోక ఉపాసన చేసిన తర్వాత శిష్యుడికి చెప్తున్నారు. అథ లోక ఉపాసన చేసిన తర్వాత అధిజ్యోతి ఉపాసన చెయ్యాలి అన్నారు. తేజస్సు గురించి, అధిజ్యోతిషం ప్రకాశం, జ్యోతి గురించి ధ్యానం చెయ్యి అన్నారు. ఇందులో ఏమేమి ఉన్నాయి? పూర్వరూపం అక్షరం అదే చెప్పాను కదా. 4 కుర్చీలు వేసాం, దేవతలను మారుస్తూ ఉన్నాం. ఆ దేవతలను తీసుకెళ్ళి పక్కన పెట్టేశాం. భూదేవత, ఆకాశ దేవత, అంతరిక్ష దేవతలన్నింటినీ వాడి 4ని తీసుకొచ్చాం, 4 కుర్చీల మీద కూర్చోబెట్టాం. అయిపోయింది ఉపాసన చెప్పి ఉద్వాసన చెప్పాలి. యథాస్థానం ప్రతిష్టాపయామని చెప్పి ఆ ఉపాసన అయిపోయిన తర్వాత ఇంకో ఉపాసన చేయాలి. ఇప్పుడు ఏమిటి అదంటే ఆ అక్షరం మీద, పూర్వరూప అక్షరం మీద అగ్ని పూర్వరూపం, అగ్నిదేవతను ఆహ్వానించు అన్నారు. అగ్నిదేవతని ఉపాసన చెయ్యి అంటే ఈ యొక్క పూర్వరూపం అంటే ఏమిటి? అక్షరం మీద ఏకారం ఉంది చూసారా, అదే అక్షరం. ఆ ఏకారం మీద ఏం చేయాలి? ఈ అగ్నిదేవతని భావించి అగ్నిదేవతని అక్కడ
ఈ ఆలంబనం మీద ఉపాసించు, భావన చెయ్యి అన్నారు. తర్వాత ఉత్తర రూపం రెండో అక్షరం ఉంది కదా, ప్లస్కి ఇటువైపు సంధి అనేది ప్లస్ వేస్తాం కదా మధ్యలో, ఈ ప్లస్ తర్వాత ఉండేది ఉత్తర రూపం. ఈ అక్షరం మీద ఏం చేయాలి అంటే ఆదిత్య ఉత్తర రూపం. ఈ ఉత్తర రూపం అనే అక్షరం మీద, రెండవ అక్షరం మీద ఆ ఆదిత్యుణ్ణి, సూర్యదేవుణ్ణి ఉపాసన చెయ్యి. అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టు. అగ్నిదేవత, ఆదిత్య దేవత. తర్వాత ఆపసంధి అన్నారు. ఈ మధ్యలో ఉన్నటువంటిది ఏమిటి అంటే అగ్నికి సూర్యదేవుడికి మధ్యలో నీరుంది. ఆపసంధి అంటే ఈ అగ్ని అంతటా ఉన్నది. చెట్టులో కూడా అగ్ని ఉంది. 2 కొమ్మలు రుద్దితే అగ్ని వస్తుంది చూడండి, 2 రాళ్ళు రుద్దితే అగ్ని వస్తుంది. కంటికి కనపడకుండా ఉన్నది అగ్ని. ఆ కనపడినటువంటి అగ్నిదేవత అంతటా వ్యాపించి ఉంది. సూర్యుడేమో పైలోకంలో ఉన్నాడు. వీళ్ళిద్దరినీ కలిపేది ఎవరు అంటే నీరు. ఎక్కడుంది నీరు అంటే మేఘంలో ఉంది. ఆ నల్లటి మేఘాలు ఉన్నాయి చూసారా, ఆ నల్లటి మేఘాల్లో ఏముంటుందండి? జలం ఉంటుంది. ఆ నల్లటి మేఘాల్లో ఉన్న జలం ఆ ఆపహ అన్నాం, సంధి అన్నారు. ఈ అగ్నిని, ఆ ఆదిత్య దేవుణ్ణి, సూర్యదేవతని కలిపేటటువంటిది, మధ్యలో ఉన్నటువంటిది మేఘంలో ఉన్నటువంటి జలం. ఆపహ సంధి అన్నారు. ఇప్పుడు ఏమవుతుంది అంటే తర్వాత వైద్యుత సంధానం. ఇక్కడ ఉన్నటువంటి అగ్నిని, అక్కడ ఉన్నటువంటి సూర్యదేవతని కలిపేది ఎవరు అంటే ఆ మేఘం. వర్షం వచ్చేటప్పుడు చూడండి, ఆ నీరు నిన్న రాత్రి వచ్చిందా, మొన్న రాత్రి, మెరుపులు అనమాట. ఎప్పుడైతే ఆ మేఘంలో ఉన్న జలం క్రింద పడటం మొదలు పెడుతుందో పిడుగులు వస్తాయి. పిడుగులతో పాటు మెరుపులు వస్తాయి. ముందు మెరుపు వస్తుందండి, తర్వాత పిడుగు వస్తుంది. మెరుపు వస్తుంది. ఆ మెరుపు ఏం చేస్తుంది చూసారా? సంధానం అన్నారు. ఈ భూమిలో ఉన్న అగ్నిని అక్కడ ఉన్న సూర్యదేవతని కలుపుతుంది అన్నారు. సంధానం అంటే కలపడం. ఎవరు కలుపుతున్నదంటే ఇది యొక్క మెరుపు. మెరుపు తీగ అంటారు చూసారా, మెరుపు తీగలాగా కనపడుతుంది అనమాట. అది సంధానం. కనుక నీరు మధ్యలో ఉంటుంది. ఆ నీరు ఎప్పుడైతే వర్షం పడటం మొదలు పెడుతుందో మెరుపు వచ్చి ఇట్లా వెళుతుంది చూసారా, ఇక్కడి నుంచి అట్లా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏమొస్తుంది? ఆ పిడుగు పడుతుంది చూసారా. ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఉష్ణం? పిడుగు కళ్ళతో చూడగలరా? చూస్తే కళ్ళు పోతాయి, ముందు కళ్ళు కనపడవు కదా. పిడుగు అంటే అంత ప్రకాశం. ఎక్కడో పడింది దగ్గరలో అంటాం, ఆ కొబ్బరి చెట్టులోకి వెళ్ళిపోతుంది, అట్లా నల్లగా మార్చేస్తుంది. నల్లగా మార్చిన తర్వాత ఆ కొబ్బరి చెట్టుని ఇక్కడ పిడుగు పడిందండి అంటాం. ఆ పిడుగు అంటే ఏమిటండి అన్నాడు. అగ్ని, అగ్నితత్వం అది. అగ్నిలో ఉన్నటువంటి ఉష్ణం, అక్కడ ఉన్నటువంటి సూర్యుడిలో ఉన్న ఉష్ణదేవత, ఈ మొత్తం ఆ నీరు ఎప్పుడైతే వర్షం పట్టడం మొదలు పెడుతుందో ఆ మెరుపు వస్తుంది. అదేమిటో ఎందుకు వస్తుందో ఎవరికి తెలియదు. మెరుపు ఎందుకు రావడం, పిడుగు ఎందుకు పడటం. మన చిన్నప్పుడు చెప్పేవాళ్ళు, ఎందుకురా పిడుగు పడుతుందంటే అర్జునుడు రథం నడుపుతున్నట్ట ఆకాశాన్ని. అప్పుడు శీల జారి కింద పడిందిట. ఎంత బాగా చెప్తారో మన వాళ్ళు కథలు. చక్కగా పూస కూర్చున్నట్లు అద్దుకుంటాయి అన్నమాట కథలు. బాగుండేవి కథలు చెప్తూ ఉంటాయి. అర్జునుడు రథం నడుపుతున్నట్ట, ఆయన రథం యొక్క శీల జారి కింద పడిందిట, పిడుగుట. అంటే అర్జునుడు అంత గొప్పవాడని చెప్పడం కోసం అది. ఓకే, ఇక్కడ దానికి సంబంధం లేదండి, ఊరికే చెప్తున్నా నేను. అందుకని పిడుగుపడినప్పుడు, మెరుపు వచ్చినప్పుడు అర్జున అర్జున అనాలట. ఈ కథ అంతా ఎందుకు చెప్పాడు తెలుసా? అర్జున అర్జున అంటే నీకు ధైర్యం వస్తుంది, అర్జునుడికున్నంత ధైర్యం వస్తుంది, భయపడకుండా ఉంటావు అని చెప్పడం కోసం అనమాట. అర్జున అర్జున జాగ్రత్తగా నడపవయ్యా రథాన్ని అని చెప్పడం. ఆకాశంలో అర్జునుడు రథం నడుపుతున్నాడు. ఆ మెరుపు అనేటువంటిది ఎంత ప్రకాశం అంటే చూస్తే కళ్ళు చెదిరిపోతాయి, కళ్ళు కనపడవు. తర్వాత కాసేపు మెరుపు చూడండి, కళ్ళు మూసుకోవాల్సిందే, వెంటనే ఏమీ కనపడదు, అంత ప్రకాశం. కనుక అటువంటి కేనోపనిషత్తులో కూడా వస్తుంది ఇది. ఆ విద్యుత్ మీద ధ్యానం చెయ్యమని, ఆ విద్యుత్ మీద ధ్యానం చేయమని, ఉపాసన చేయమని కేనోపనిషత్తులో కూడా ఉంది. ఇక్కడ చేస్తున్నది ఉపాసన చెయ్యి, ఆ కలయిక అన్నారు. విద్యుత్ మెరుపు, విద్యుతో విద్యుతదా అని వస్తుంది అక్కడ మంత్రం.
చూసాం, గుర్తుందో లేదో మీకు. ఉం? ఇది రెండవ ఉపాసన, తేజస్సు ఉపాసన. ఎప్పుడైతే మనం తేజస్సు మీద ఉపాసన చేస్తామో మనం కూడా తేజస్సుగా ఉంటాం. అది లోకం మీద ఉపాసన చేస్తే ఎట్లాగైతే లోకం అంతగా వ్యాపించి ఉంటుందో మన మనస్సు కూడా అంతగా వ్యాపిస్తుంది. అంతగా ప్రేమ, అంతగా కరుణ, అంతగా దయ అన్నీ కలుగుతాయి మనకు. వ్యాపన రూపం లోకం, వ్యాపకత్వం అన్నమాట. లోకధ్యానం చేస్తే మనస్సు బాగా విశాలంగా వ్యాపిస్తుంది. ప్రేమ, దయ, కరుణ ఇవన్నీ కూడా అత్యధికంగా ఉంటాయి. తేజస్సు మీద ధ్యానం చేస్తే మన కళ్ళకు మంచిది. ఎందుకంటే చక్షుర్దేవత సూర్య అన్నారు. అందుకని తేజస్సు చూడమని కాదు అర్థం, ధ్యానం చేయాలి. ఉపాసన చేస్తే ఆ దేవతలు మనల్ని అనుగ్రహిస్తారు. మన మనస్సు కూడా బుద్ధి కూడా తేజస్సుగా ప్రకాశంగా జ్ఞానంతో వెలుగుతుంది అన్నారు. చెప్పినవన్నీ అర్థమవుతాయి. స్వరంతో మంత్రాలు కూడా చదవడానికి అర్థమవుతాయి. మన మేధస్సు పెరిగే కొద్దీ మన బుద్ధి బాగా సూక్ష్మంగా ఉన్నదనుకోండి, మెరుపులాగా ఉండాలి. అబ్బా వాడు మెరుపు అండి, మెరుపు లాంటి వాడండి అంటారు. ఏమిటి మెరుపు లాంటి అంటే మెరుపు ఉంటాడా? వాడు చాకు లాంటి వాడండి అంటారు, పదునమాట. మెరుపు లాంటి వాడంటే ఏమిటి? మంచి గ్రాస్పింగ్ ఉన్నది వాడికి అని అర్థం. అలా రావాలంటే అటువంటి మెరుపు మీద ధ్యానం చేయాలి అని చెప్పారు. తర్వాత మూడవ ధ్యానం, మూడవ ఉపాసన విద్య మీద ఉపాసన. ఈ విద్యార్థికి కూడా తను విద్యార్థిగా ఉన్నాడు, తర్వాత గురువు గారు ఉన్నారు ఆశ్రమంలో. చదవాలి, మంత్రం చదువుతాం, చదివి అర్థం చెప్తాను. అథాది విద్యం ఆచార్యః పూర్వరూపం అంతేవాస్యుత్తరరూపం విద్యాసంధిః ప్రవచనగుం సంధానం ఇత్యధి విద్యం. ఇప్పుడు అధివిద్య ఉపాసన, విద్య గురించి ఉపాసన చేస్తామన్నారు. విద్య గురించి ఉపాసన చేస్తే బాగా విద్య వస్తుంది మనకు కూడా. బ్రహ్మ విద్య వంట పడుతుంది అని అర్థం. విద్య గురించి ఎలా చేయాలి? విద్య అని వచ్చినప్పుడు ఒక విద్య నేర్చుకునేటప్పుడు ఎవరెవరు ఉంటారు? గురువు గారు ఉంటారు, శిష్యుడు ఉంటాడు. అది చెప్పేటటువంటి ఒక సబ్జెక్ట్ టెక్స్ట్ ఉంటుంది, ఆ ప్రవచనం చేస్తూ ఉంటారు ఆయన. ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటిని తీసుకురావాలి. ఇప్పుడు గురువు గారిని తీసుకురావాలి, ముందు తీసుకొచ్చి ఏకారం మీద కూర్చోబెట్టాలి. ఇది ఒక ఉదాహరణ అండి. ఏకారం అంటే నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఏ అక్షరమైనా పర్వాలేదు. పరమేశ్వర అన్నాం, పరమ ప్లస్ ఈశ్వర. ఆ మకారంలో అకారం ఉంది కదా, ఆ చివరి అక్షరం. మాలో అకారం ఉంది, ఈశ్వరాలో ఈ ఉంది. పరమ ప్లస్ ఈ అన్నప్పుడు అకారం వచ్చి పూర్వరూపం, ఈకారం వచ్చి ఉత్తర రూపం. అకారం మీద ఎవరిని కూర్చోబెట్టాలి? ఆచార్యుల వారిని ధ్యానించాలి. అకారాన్ని ఆలంబనంగా చేసుకొని గురువు గారిని ధ్యానించాలి. ఇక్కడ గురువు గారు కూర్చున్నారు. ఇప్పుడు ఇటువైపు ఎవరిని కూర్చోబెట్టాలి? ఉత్తర రూపం. అంతేవాసి ఉత్తర రూపం. అంతేవాసి అంటే గురుకులంలో చదివేటటువంటి విద్యార్థి అని పేరు. అంటే గురువు గారి దగ్గర ఉంటూ వారి సమీపంలో వసించేవాడు అంతేవాసి అన్నారు. అంతేవాసి శిష్యుడు ఉత్తర రూపం అన్నారు. ఈకారం అన్నారు. ఈశ్వరాలో ఈకారం ఒక లెటర్, ఏ అక్షరమైనా తీసుకోండి, ఒక సంధి కలిసే చోట ఏదైనా పర్వాలేదు. ఒకటి రెండు ఉదాహరణలు చెప్తున్నాను మీకు. పరమ ప్లస్ ఈశ్వర, తర్వాత ఏమొస్తుంది? పరమేశ్వర వస్తుంది. చూసారా? ఏ అని వస్తుంది. ఇక్కడ పరమ అకారం ఈకారం కలిసి ఏమవుతుంది? ఆ ప్లస్ ఈ ఏమవుతుందండి? ఏ అవుతుంది. ఆ అబ్బాయికి ఇవన్నీ చాలా తేలిక కనుక ఇలా చెప్తారనమాట ఆయన. పూర్వరూపం గురువుగారు, ఉత్తర రూపం శిష్యుడు. అవునండి ఉన్నారు, ఏం చేస్తున్నారు అన్నాడు. విద్యా సంధి అన్నారు. విద్య అనేటువంటిది జ్ఞానం, ఆ చదువుకోవడం ఉంది చూసారా? ఇప్పుడు గురువుగారు ఉన్నారు, శిష్యుడు ఉన్నారు.
ఏమిటి వాళ్ళిద్దరి మధ్య సంబంధం అంటే విద్య. గురువుగారు శిష్యుడికి తెలియని విద్యను బోధించబోతున్నారు. విద్య అనేటువంటిది వారిని కలుపుతున్నది. గురువుగారు ఎంతకాలం? విద్య బోధించినంతకాలం గురువుగారు. శిష్యుడు ఎంతకాలం అంటే విద్య నేర్చుకున్నంతకాలం శిష్యుడు కదా. కనుక వీళ్ళిద్దరి మధ్యలో ఉండేది సంధి ఏమిటి అంటే ఆ ప్లస్ అన్నమాట. వీళ్ళిద్దరికి మధ్యలో గురువు శిష్యుడు ఎట్లా అయినారు వీళ్ళంటే ఆ మధ్యలో విద్య అనేది వాళ్ళని కలుపుతున్నదండి అన్నాడు. ఆ విద్య అంటే ఏమిటి? ఏం చేయాలి? గురువు గారు మౌనంగా కూర్చుంటారా? గురువు గారు శిష్యుడు మౌనంగా కూర్చుంటాడంటే అట్లా చేస్తే విద్య రాదు నాయన. ప్రవచనగుం సంధానం, ప్రవచనం చేయాలి గురువుగారు. అంటే ఉపన్యాసం ఇవ్వాలి, మాట్లాడాలి, గొంతు నొప్పి పుట్టేదాకా మాట్లాడాలి, శిష్యుడికి అర్థమయ్యేదాకా మాట్లాడాలి. ఎందుకంటే ఆయన గొంతు నొప్పి వచ్చేదాకా వీడికి అర్థం కాదు. మరి ఇంటి గురువు గారిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఆయన జ్ఞానాన్ని వాక్కుగా మార్చుకొని పదాలుగా మార్చుకొని ఆ పదాలుగా వీడికి చెప్తున్నప్పుడు ఈ పదాలపై వాడి మనసులోకి ఎక్కి వాడికి ఆలోచన సృష్టించాలి. అవి చూడండి, పదాలు చేసేటటువంటి అక్షరాలు చేసేటటువంటి పని ఇదంతా కూడా కమ్యూనికేషన్ స్కిల్ అంటారు. ఎంత డిఫికల్టో తెలుసా గురువు గారి ఉద్యోగం. పంతులు జాబ్ అండి అంటారు వాళ్ళు, ఊరికే పంతులు గారండి అంటాడు. పంతులు అంటే లెక్కే లేదు వాళ్ళకి. గురువు గారు ఆ వృత్తి అంత పవిత్రమైనది ప్రపంచంలో మరేదీ లేదు. వృత్తి ఉపాధ్యాయుడి వృత్తి అత్యంత పవిత్రమైనటువంటిది. ఏ సబ్జెక్ట్ బోధించేవాడైనా కావచ్చు, ఉపాధ్యాయుడు అంటే ఉపాధ్యాయుడు. అందుకే గురుర్ బ్రహ్మ అన్నారు, గురుర్ విష్ణు అన్నారు, గురుర్ దేవ అన్నారు. కనుక గురువు గారు తనకున్న జ్ఞానాన్ని పదరూపంలోకి తీసుకురావాలి. ఆ పదరూపంలో ఉన్నదాన్ని ప్రవచనం చేసేటప్పుడు ఆ పదాలు ఆ విద్యార్థి మనసులోకి వెళ్ళి వాడిలో ఆ జ్ఞానాన్ని సృష్టించాలి. ఇది గురువుగారి బాధ్యత. కనుక ప్రవచనగుం సంధానం అన్నారు. ఇత్యధి విద్యం, ఇది విద్య అనేటువంటిది విద్య ఉపాసన. అందుకని ఆచార్యుడు అంటే ఎవరంటే ఆచినోతి శాస్త్రాన్ని. ఆచార్య అంటే ఎవరండి అన్నారు. ఆచినోతి శాస్త్రాన్ని, శాస్త్రాన్ని అంతటిని కూడా ఆచినోతి అంటే కలెక్ట్ చేసుకునేవాడు, అంతటి గ్రహించేవాడు. ఆ పుస్తకాలు చదివి ఈ పుస్తకాలు చదివి ఆ గురువు దగ్గరికి వెళ్ళి ఈ గురువు దగ్గరికి వెళ్ళి అంత శాస్త్రాన్ని తను సంగ్రహించాడు. ఆచినోతి శాస్త్రాన్ని. నేర్చుకున్న తర్వాత ఏం చేయాలన్నాడు. నేర్చుకున్న తర్వాత తను నేర్చుకున్న దాన్ని అవతల వాళ్ళకి వచ్చేటట్లుగా చెయ్యాలి. ఆచారే స్థాపయత్యపి అన్నారు. తెలుసుకున్న తర్వాత ఒక పూజా విధానం తెలుసుకున్నానండి. ఇప్పుడు కృష్ణ జయంతి చేయడం, పూజ చేయడం ఎట్లా నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత వాళ్ళ చేత చేయించాలా లేదా? స్థాపయత్యపి, అవతల వాళ్ళని ఆచరింప చేయించేవాడు. అంటే తాను నేర్చుకున్నట్లుగానే అవతల వాళ్ళను కూడా నేర్చుకునేటట్లుగా చేసేవాడు అని అర్థం. ఆచారే స్థాపయేతి, అవతల వాళ్ళని కూడా స్థాపింపచేస్తాడు. అంటే అందులో ఉంచుతాడు. ఎందులో? తాను నేర్చుకున్నట్లుగానే వాళ్ళను కూడా సంగ్రహించేటట్లుగా విద్యని చేసేవాడు. అంటే తను బోధించినప్పుడు శిష్యుడు ఏం చేస్తున్నాడు? ఆచినోతి, తాను గ్రహిస్తున్నాడు కదా. ఆచారే స్థాపయత్యపి అన్నారు. అంటే అవతల వాడిని ఆచరణలో పెట్టేటట్లు చేసేవాడు ఆచార్యుడు. ఆచారే స్థాపయత్యపి అంటే ఇప్పుడు పూజ చేయడం నేర్చుకున్నాం అనుకోండి, మరి పూజ చేయించడం, మనం వాళ్ళ చేత చేయిస్తాం, ఆచారంలో పెట్టిస్తాం. ఇది చదువు, ఈ ఉపనిషత్తు చదువు, నేను చదివినట్లుగా నువ్వు చదువు, నేను పూజ చేసినట్లుగా నువ్వు పూజ చెయ్యి. ఆచారే స్థాపయత్యపి అంటే అన్యాన్ అంటే అక్కడ మధ్యలో చేర్చుకోవాలి. అన్యాన్ ఆచారే స్థాపయత్యపి. స్వయం ఆచరతే, తాను ఆచరిస్తాడు. తాను నేర్చుకున్న దాన్ని సత్యం వద, ధర్మం చర, సత్యంనే మాట్లాడు, ధర్మాన్ని ఆచరించు అని చెప్పింది కదా శాస్త్రం. తాను గ్రహించిన దాన్ని తను స్వయంగా ఆచరిస్తాడు అని అర్థం. స్వయం ఆచరతే, 3 మెట్లు. ఆచినోతి శాస్త్రాన్ని మొదటి మెట్టు, తను గ్రహిస్తాడు. ఆచారే స్థాపయత్యపి, అవతల వాళ్ళని ఆచరించేటట్లు చేయిస్తాడు.
గురువుగారు చెప్తున్నారు, సత్యం వద నాయన, సత్యం చెప్పరా అని చెప్పి వాడి చేత ఆచరింపజేయిస్తాడు కదా. వధ చెయ్యవాకు నాయన, సత్యాన్ని మాట్లాడు అని చెప్పి చెప్పిస్తున్నాడు కదా. ఆచార్య స్థాపయత్యపి. అరే నువ్వు మాత్రం సత్యం చెప్పు, నేను చెప్పను అనకూడదు, గురువుగారు కూడా చెప్పాలి. స్వయం ఆచరతే ధర్మాంచర, ధర్మాన్ని తను ఆచరించాలి, సత్యాన్ని తను ఆచరించాలి. ఏదైతే అవతల వాడిని ఆచరింప చేయమంటాడో తాను ఆచరించాలి. అంతేగాని ఊరికొక విద్య అని తనకొక విద్య కాదు. ఆ భాగవతారు చెప్పినట్లు, భాగవతారు ఉపన్యాసం చెప్పేటప్పుడు ఉల్లిపాయలు తినకూడదని చెప్పాడు ఆయన. భార్య కూడా వింటోంది ఉపన్యాసంలో, ఉల్లిపాయలు తినకూడదు, మంచిది కాదు, అది తామసికం, తామసిక గుణాన్ని పెంచుతుంది, ఆహారంలో ఉల్లిపాయలు తినకండి అని చెప్పి ఉపన్యాసంలో చెప్పాడు ఆయన. చెప్పిన తర్వాత భార్య కూడా బాగా ఆలకించింది. ఇంటికి వచ్చిన తర్వాత ఆవిడ వంట చేయడం మొదలుపెట్టిన తర్వాత ఇంక ఉల్లిపాయలు వేయడంలో, ఎందులో కూడా ఉల్లిపాయలు వేయడంలా. వేయకపోతే ఆయన అడిగారు, ఏమిటి ఉల్లిపాయలు లేవేమిటి అన్నాడు. మీరే కదా తినొద్దన్నారు, వేయవద్దన్నారు కదా అని చెప్పి నేను వేయడం మానేశానంది. అదంతా మనకు కాదే, వాళ్ళకి, నువ్వు అట్లా చెయ్యకు, వాళ్ళు ఆచరించడం అని చెప్పాను, మనకక్కర్లేదన్నాడు. అటువంటి వాడు ఆచార్యుడు కాలేడు. కనుక వాళ్ళంతా డబ్బులు సంపాదించే ఆచార్యులే కానీ నిజంగా ఆచార్యులు కాదు, వాళ్ళందరూ డూప్లికేట్ ఆచార్యులు. అందుకని ఆచార్య అనే పేరులోనే ఉంది చూడండి, ఆచరించేవాడు, తాను చెప్పేదాన్ని ఆచరించేవాడు ఆచార్యుడే, కానీ అందరు ఆచార్యులు కాలేరండి, అందరూ ఆచార్యులు కాలేరు. ఇక్కడ బంగారం గొలుసులు చేసేవాడిని కూడా ఆచార్య అంటారు. ఆ ఆచార్యుడు కాదు నేను చెప్పేది ఇక్కడ. ఆచార్య ఉన్నాడండి, ఆచార్య అంటే ఆ ఆచార్య వేరు, నేను చెప్పే ఆచార్యులు వేరు. ద్రోణాచార్య, భీష్మాచార్య, కృష్ణుడు ఆచార్యుడు, జగద్గురువు ఆచార్యుడు, వాళ్ళందరూ. పరమాచార్య, కాంచి స్వామీజీ పరమాచార్య అన్నారు. మా గురువుగారు ఆచార్య అన్నారు. తర్వాత ఎవరి గురువైతే ఆచరిస్తూ ఉంటాడో, ఆచరింపజేస్తూ ఉంటాడో వాళ్ళు ఆచార్యులు అంటారు. అర్థమైందా? విద్య, ఇప్పుడు ఈ విద్య అనేది ఆచరించాలి. ఆచినోతి శాస్త్రాన్ని ఆచార్య స్థాపయత్యపి స్వయం ఆచరతే యస్మాత్, ఇలా చేస్తాడు కనుక, ఈ విధంగా ఆచరిస్తాడు కనుక, తస్మాత్ అందుకని ఆచార్య ఇది ఉచ్యతే అన్నారు. ఆచార్య ఇది ఉచ్యతే, యస్మాత్ తస్మాత్ ఆచార్య ఇది ఉచ్యతే. ఇంత మంచి శ్లోకం చూడండి. కనుక గురువు గారు మాట్లాడేటప్పుడు శిష్యుడి ముఖం చూస్తూ మాట్లాడాలి, ఎక్కడో చూస్తూ మాట్లాడకూడదు. ఐ కాంటాక్ట్ చాలా ముఖ్యం. ఆ కన్ను దృష్టి చూస్తూ శిష్యుని చూస్తూ మాట్లాడాలి. అందుకని నేను ఎవరన్నా కనపడకుండా కూర్చుంటే సరిగ్గా కూర్చోండి అని చెప్పి అడుగుతూ ఉంటాను. వాళ్ళు నన్ను చూస్తూ ఉండాలి, నేను వాళ్ళని చూస్తూ ఉండాలి. ఎందుకంటే మనస్సు అప్పుడే గ్రహిస్తుంది. లేకపోతే ఎక్కడో కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ వినకూడదు క్లాస్. ఎప్పుడన్నా ఒంట్లో బాగాలేనప్పుడు అంతా అర్థమైన తర్వాత కళ్ళు మూసుకోవడం వేరండి. మొదట్లో క్లాస్కి వచ్చినప్పుడు మొదట్లో అసలు ఏం అర్థం కానప్పుడే నేను కళ్ళు మూసుకొని వింటాను అంటే రాదు. పుస్తకంలో చూస్తే చదువుతూ ఉంటే ఐ కాంటాక్ట్ ఉండదు. ఇక్కడ గురువుగారు ఐ కాంటాక్ట్ ఉంటుంది, ఆ పుస్తకంలో దొరకదు. సీడీ వింటున్నాం అనుకోండి, గురువుగారు ఐ కాంటాక్ట్ ఉంటుందా? ఇంటర్నెట్లో విన్నాం అనుకోండి, గురువుగారు ఐ కాంటాక్ట్ ఉంటుందా? అందుకనే ఇంటర్నెట్లో వినే వాళ్ళకి మోక్షం రాదు. అవును, సీడీలు మాత్రమే వింటూ ఉంటారనమాట. చాలా సీడీలు దొరుకుతున్నాయి కదా, అక్కడికి ఎందుకండి క్లాసుకు పోవడం, ఒక సీడీ వేసుకున్నామంటే ఇంట్లో వింటూ ఉంటే పోతుందన్నాడు. వింటే నీకు ఇన్ఫర్మేషన్ వస్తుందే కానీ నీకు జ్ఞానం రాదు. గురువు గారికి ముఖంలోకి చూస్తూ వినాలి నువ్వు. అందులో ఎన్ని అర్థాలు కమ్యూనికేట్ అవుతాయో, ఎక్స్ప్రెషన్స్ కమ్యూనికేట్ అవుతాయో నువ్వు ఊహించలేవు. అవన్నీ సెకండరీ. క్లాసులో విన్నా కూడా ఐ కాంటాక్ట్ ఉన్న తర్వాత కూడా అర్థం కాలేదు అంటే ఇంటికి పోయి మళ్ళీ సెకండ్ టైం పెట్టుకుని వినడం కోసమే కానీ జనానికి తెలియదు ఈ సంగతి. ఆడియో క్యాసెట్లు పెట్టుకున్నా, ఇప్పుడు డాన్స్ ప్రోగ్రాం రేడియోలో చూస్తే ఏం తెలుస్తుందండి? గురువు గారు ఇట్లా అట్లా ఎక్స్ప్రెషన్ చేస్తూ ఉంటారు చెప్పేటప్పుడు మాటలు, మనల్ని మనం తన్మయంలో మర్చిపోయి వింటాం. ఒక భావాన్ని ఎక్స్ప్రెషన్ చేసేటప్పుడు నవరసాలు వస్తాయి అందులోనూ. ఆ రసాల్లో కరుణ రసం, రౌద్ర రసం అంటే క్యారెక్టర్ని బట్టి అట్లా మాట్లాడుతూ ఉండాలి. చూసారా?
మా గురువుగారు మాట్లాడుతుంటే ఆ క్యారెక్టర్ అట్లాగే వచ్చేస్తుందండి అంటారు. ఎట్లా వస్తుంది? ఆ? అలా తెప్పిస్తారనమాట ఎక్స్ప్రెషన్. కనుక గురువుగారు మాట్లాడేటప్పుడు మనం ఎక్కడో సెల్ ఫోన్లో ఎస్ఎంఎస్ వచ్చిందో చూసుకోకూడదు. ఉమ్. గురువుగారి దృష్టి నా మీద ఎప్పుడు పడుతుందో తెలియదు టక్కున. ఆ, ఆయన ఈ 30-40 మందిలో ఎవరిని ఎప్పుడు చూస్తారో వాళ్ళకే తెలియదు. అందుకని జాగ్రత్తగా మనం చూస్తూ ఉండాలట్టగే గుడ్లు అప్పగించుకొని. కష్టమే. వాళ్ళు అటువైపు చూస్తున్నారు కదా గురువుగారు అని చెప్పి నేను ఇటు చూసుకోకూడదు. టక్కన తల తిప్పుతారు, అప్పుడే గురువు గారు మనల్ని చూస్తారు కరెక్ట్గా. ఇది చాలా తమాషాగా ఉంటుంది. కానీ ఇందులో ఎంతటి విషయం గ్రహించాలంటే మనం ఆ గురువుగారి చూపు మన మీద పడినది అంటే అది పూర్వజన్మ సుకృతం. ఆ, ఆ గురువు యొక్క వీక్షణం కటాక్ష వీక్షణం అంటారు చూడండి. అది పడింది అంటే ఎందుకు చూడాలి ఆయన మనల్ని? ఆ గురువుగారి దృష్టి నా మీద ఎందుకు పడాలి? కరుణ. నాకు అర్థం కావాలి అనేటటువంటి భావనతో వారు నా వైపు అట్లా ఒక లుక్ ఇచ్చారనమాట. మనం మాత్రం ఎక్కడో చూస్తున్నాం అనుకోండి. ఆ గురువుగారికి ఎట్టా ఉంటుంది? గురువుగారికి ఆశ, నేను చెప్పేది వీడికి మనసులోకి ఎక్కుతున్నదా లేదా అని చెప్పి వారు కన్ను ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తారు. మాటలు చెవుల ద్వారా వింటున్నా కూడా కన్ను ద్వారా కూడా కొన్ని భావనలు మనం గ్రహించగలుగుతాం. కనుక శాస్త్రంలో ఉన్నతమైన గురువు ఎవరంటే అందరినీ పరికిస్తూ ప్రతి ఒక్క విద్యార్థిని గమనిస్తూ మాట్లాడగలిగేవాడే నిజమైన ఆచార్యుడు. కొంతమందికి ఏంటంటే ఒకవైపే చూస్తూ ఉంటారు. ఒకవైపు ఒక స్టూడెంట్ మీదే ఫోకస్ చేస్తారు, లేకపోతే 2-3 ఫోకస్ చేస్తారు. మిగతా వాళ్ళ మీద ఫోకస్ చేయడానికి వాళ్ళకి ఎందుకంటే సబ్జెక్టులు ఇమిడిపోతారు వాళ్ళు. ఇంకా వాళ్ళందరూ చూడాలని కూడా తెలియదు వాళ్ళకి అసలు. ఇట్లాంటి వాళ్ళని లెక్చర్స్ చాలామందిని చూశాను నేను. స్పీకర్స్, లాయర్స్ కూడా. చాలా పెద్ద ఒక లాయర్ని చూశాను నేను నా చిన్నప్పుడు. ఆ లాయర్ ఎప్పుడుమే ముఖంలోకి చూసి మాట్లాడు, ఎటో చూసి మాట్లాడుతూ ఉంటాడు. ఎట్లా లాయర్ అవుతాడు ఆయన? ఇది ఒక వీక్నెస్. దే కెనాట్ బికమ్ గుడ్ స్పీకర్స్, గుడ్ ఆరేటర్స్, గుడ్ లెక్చరర్స్. దే కెనాట్ బికమ్ గుడ్ లెక్చరర్స్. సో అది బాగా అలవాటు చేసుకోవాలి మనం. లెక్చరర్కి అని కాదండి, తల్లి కూడా పిల్లవాడిని కంట్లోకి చూస్తూ మాట్లాడాలి. అమ్మాయిని మాట్లాడేటప్పుడు కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడాలి. ఎటో చూస్తూ మాట్లాడితే వాళ్ళకి ఎలా ఉంటుంది? మనం నెగ్లెక్ట్ చేస్తున్నారు అనిపిస్తుంది. అందుకని గురువు గారి దృష్టి మన మీద పడాలంటే మనం ఎట్లుండాలి? గురువుగారిని చూస్తూ ఉండాలి. ఈ శిష్యుడు తల కూడా తిప్పటలేదు, చూపు కూడా తిప్పటలేదు. అందుకని గురువు గారికి కూడా తెలియకుండా మన మీదనే ఉంటుంది చూపు అంతా. ఎందుకంటే ఆ గురువు గారికి కూడా ఈ శిష్యుడు ఎప్పుడు అలర్ట్గా ఉంటాడు, అందుకని ఆయన కాంటాక్ట్ వృధా అవ్వడం ఆయనకి ఇష్టం లేదు. చాలా సున్నితమైన విషయం అండి నేను మాట్లాడేది. వారి చూపు దృక్కు వృధా కావడం వారికి ఇష్టం లేదు. ఎందుకంటే నేను చూస్తున్నప్పుడు ఆ శిష్యుడు ఎటో చూస్తుంటాడు. ఒక 4-5 సార్లు చూసినప్పుడు ఆయన ఎటో చూస్తున్నాడు. ఇంకా గురువు గారికి చూడాలనిపిస్తుంది ఆ శిష్యుడు వైపు? మీరే చెప్పండి. వాడి యొక్క ఫీలింగ్స్ తెలియదు, వాడి ఎక్స్ప్రెషన్ ఉండదు, ఎటో చూస్తూ ఉంటాడు. ఏదో సెల్ ఫోన్ అన్నా చూస్తూ ఉంటాడు, లేకపోతే పుస్తకంలో వెనకాల పేజీలు చదువుతూ ఉంటాడు, లేకపోతే ఏముందా అని చూస్తూ ఉంటాడు. అప్పుడు గురువు గారికి వీడు 4 సార్లు చూస్తారు గురువు గారి, తర్వాత వీడి వైపు చూసి వృధా. వారికి తెలియకుండానే వారి చూపు అటెన్షన్గా ఉన్న వైపు శిష్యుడి మీదకి వెళ్ళిపోతుంది. న్యాచురల్, ఇది చాలా న్యాచురల్. అందుకని రామాయణంలోనే చెప్పేవారుట, రాముల వారు అట్లా ప్రజలను చూడటానికి వచ్చేవాడట. ప్రజల్లోకి వచ్చినప్పుడు అందరూ రాముల వారి వైపు చూసేవారట. రాముడి దృక్కు ఎప్పుడు మన మీద పడుతుందో తెలియదు. ఆ రాముడి దృక్కు కనుక వారి దృష్టి మన మీద పడిందంటే మన జన్మ ధన్యం అని చెప్పి రాముడి వైపే చూస్తూ ఉండేవాళ్ళట. కళ్ళు బ్లింక్ చేయకుండా, కన్ను అన్నా అనుకోండి, మూసామనుకోండి, కళ్ళు ఆర్పడం కూడా చేసేవాడు కాదుట. కళ్ళు ఆర్పినప్పుడు ఒకవేళ మన వైపు చూస్తే ఆయన. అందుకని వాల్మీకి రాస్తారు అందులో, రాముడి దృష్టి పడనివాడు, రాముడి దృష్టి తన మీద పడనివాడు దురదృష్టవంతుడు, రాముడి దృష్టిని చూడని వాడు దురదృష్టవంతుడు అన్నాడు. అందుకని ప్రజలందరూ బయటకు వచ్చేవాళ్ళట. రాముల వారు వస్తూ ఉంటే అందరు ఇళ్లలో ఎవరు ఉండేవాళ్ళు కాదట, అందరూ బయటకు వచ్చేవాడట రాముల వారిని చూడటం కోసం. ఆ అందం, ఆ రాముడి వారి కరుణ, ఆ ప్రేమ, ఆ ప్రజలంటే ఆయనకున్నటువంటి శ్రద్ధ, అది చూడడం కోసం రాముల వారి దగ్గరికి వచ్చేవారట. రాముల వారి ఆయన రథంలో వెళుతూ ఉంటే ఎక్కడో మేడ మీద నుంచి ఆయన ఇట్లా చూశాడు అనుకోండి ఒక్కసారి,
కరెక్ట్గా వాళ్ళు అట్లాగే నమస్కారం చేస్తూ నుంచోండి వాడట అందరు. వేల మందిలో ఎవరి దృష్టి ఎప్పుడు పడుతుందో తెలియదు. అందుకని మహాత్ముల యొక్క దృష్టి మన మీద పడడం కోసం మనం చకోర పక్షి అంటారు చూసారా, చకోర పక్షి ఆ నీటి బిందువు కోసం ఒకరోజు ఆ ఆరుద్ర నక్షత్రం అప్పుడు కనుక అది ఆ నీటి బిందువు ఆ పక్షి నోట్లో పడిందంటే అది ముత్యంగా మారుతుందట. ఏదో చెప్తారు కదా, చకోర పక్షిలాగా చూస్తూ ఉండాలి, పైకి చూడకండి. గురువు గారు అంటే గురువు గారు కనుక క్లాస్కి వచ్చే ముందు ఫ్రెష్గా స్నానం చేసి అతిగా తినకుండా రావాలి. ఫ్రెష్గా స్నానం చేసి బాగా వేడి వేడి హాట్ పకోడీ తిని వచ్చామనుకోండి, మంచి సమయంలో నిద్ర వచ్చేస్తుంది. ఇప్పుడు 10 సార్లు అట్లా నిద్రపోతున్నాం అనుకోండి, గురువుగారికి ఎట్టుంటుంది? వాడిని చూస్తే ఈయనకి నిద్ర వస్తుంది. కనుక మామూలు విద్యకే గురువు గారు శిష్యుల మధ్య ఇట్లా అటెన్షన్గా ఉండాలి అంటే ఇంకా బ్రహ్మ విద్య గురించి చెప్పాలండి. ఎంత శ్రద్ధ, ఎంత భక్తి, ఆ గురువు గారు ఎంత తపస్సు చేసి ఉండి ఆయన చెప్పిన దాన్ని వీడికి అర్థమయ్యేటట్టు చెప్పాలని ఆయనలో కలిగి, ఆ శిష్యుడి నచికేతుడికి చూడండి, ఆ యమధర్మరాజు అంతటి గురువు, గురువుకి శిష్యుడు నచికేతుడు అంతటి శిష్యుడు, అలా దొరకడం ఎంత అదృష్టం ఉన్నారు. కనుక మంచి గురువులకి మంచి శిష్యులు దొరుకుతారు, చెప్పలేం, వాళ్ళ భాగ్యం. శిష్యుడు గురువు సంబంధం అనేటువంటిది చాలా ఉన్నతమైనది. ఆ ప్రవచనం జరిగినప్పుడు తత్ త్వం అసి, యు ఆర్ దట్ బ్రహ్మన్, నువ్వే ఆ పరబ్రహ్మ స్వరూపం అని గురువు చెప్పేటప్పుడు గురువు గారు ఇట్లా చూపిస్తున్నారు చెయ్యి, నువ్వే ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని అన్నప్పుడు ఇప్పుడు కరెక్ట్గా కదా. తత్ త్వం అన్నాడు, త్వం అంటే నువ్వు అన్నాడు. ఆ నువ్వు అన్నప్పుడు వీడు ఎట్టు ఉండాలి, చూస్తూ ఉండాలి, నువ్వే ఆ బ్రహ్మానివి అన్నాడు. అన్నప్పుడు ఈ చెయ్యి ఎక్కడికి వెళుతుంది చూడండి, ఇట్ పియర్సింగ్ ద స్టూడెంట్ ఇన్సైడ్. ఎస్ ఐఎమ్ బ్రహ్మన్ అన్నాడు, నేనే ఆ బ్రహ్మాన్ని అనాలి. తత్ త్వం అంటే ఏమిటి అన్నాడు, అంటే మీ గురువు గారు నీ వైపు చెయ్యి చూపించారు, తెలియలేదు అన్నాడు. ఆయన ఎప్పుడు చూపించాడు, నేను చూడలేదే అన్నాడు. అయ్యా ఇట్లా ఉంటే బ్రహ్మజ్ఞానం రాదు. ఆచార్య పూర్వరూపం అంతేవాసి ఉత్తర రూపం విద్యా సంధి ప్రవచనగుం సంధానం అన్నారు. అద్భుతమైనటువంటి బ్రహ్మ విద్య రావాలంటే ఎంత శ్రద్ధ, ఎంత భక్తి కావాలి. నిరాటంకంగా జరగాలి విద్య. బోధించేవాడు నిరాటంకంగా, ఆటంకాలు లేకుండా చెప్తూ ఉండాలి. వినేవాడు కూడా ఎటువంటి ఆటంకాలకి బానిస కాకుండా, ఆటంకాలు విఘ్నాలు వచ్చినా సరే ఇటువన్నీ నన్ను ఆపలేవండి, నా చదువుని నన్ను ఎవరో, నా చదువు నుంచి, నా విద్య నుంచి ఎవరు నన్ను ఆటంకపరచలేరు. అంతటి శ్రద్ధ కావాలి. ఇవాళ అండి ఏదో ఉందండి, ఏదో పని ఉందండి, అదేదో ఫంక్షన్ ఉందండి, ఇక్కడ అది ఉందండి, ఇక్కడ అది ఉందని చెప్పాడు అనుకోండి ఒక స్టూడెంట్ వచ్చి గురువు గారికి, ఏమండి నిన్న మా అత్తయ్యమ్మ వాళ్ళ అమ్మాయి పెళ్ళికి వెళ్ళానండి, ఈరోజు అక్కడికి వెళ్ళానండి, నిన్న ఎక్కడికి వెళ్ళానండి చెప్తూ ఉన్నాడు అనుకోండి, ఆ గురువుగారికి ఎట్లుంటుంది? అలాగే ఆయన వెళ్ళిరా అంటాడు. మార్క్స్ ఇచ్చేటప్పుడు చూస్తాడు, ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చేది కూడా అట్టాగే ఉంటుంది. 10 మార్కులేమో ఆ పెళ్ళికి వెళ్ళినాయి, 10 మార్కులేమో ఈ పెళ్ళికి వెళ్ళినాయి, 10 మార్కులేమో ఇంకో ఫంక్షన్కి. ఎన్ని మార్కులు వచ్చినాయి అంటే 100కి 10 మార్కులు వచ్చినాయి, 90 మార్కులు అన్ని ఫంక్షన్స్కి వెళ్ళిపోయినాయి. ఏమండి ఇవన్నీ చెప్పలేదు కదా, మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారని అడగండి. ఉదాహరణకి చెప్తున్నా, ఒక శిష్యుడు అట్లా ఇట్లా వెళ్ళొచ్చండి, మార్కులు ఎన్ని వస్తాయండి. అదేవిధంగా బ్రహ్మ విద్య కూడా నేను చెప్పాను, ఇది ఉపన్యాసం కాదు క్లాస్ అని చెప్పాను. కరెక్టేనండి, మీరు గృహస్థాశ్రమంలో ఉన్నాం కదా, ఓకే, ఒక 1 in a while ఓకే, మరీ తప్పనిసరిగా వెళ్ళాలి, ఇక నేను లేకపోతే కష్టం అటువైపు అన్నట్లుగా అనిపిస్తే పర్వాలే. కాస్త కొంచెం చినుకులు పడంగానే ఇంట్లో కూర్చుంటాం. ఏదైనా పండగ వస్తే 7:30 తర్వాత, కృష్ణాష్టమి అంటే ఏ రోజు నేను సెలవు ఇవ్వాలండి? నిన్న కొంతమంది కృష్ణాష్టమి చేసుకున్నారు, ఇవాళ కొంతమంది చేసుకుంటున్నారు, రేపు కొంతమంది చేసుకుంటున్నారు. ఎవరికని సెలవు ఇచ్చేది? నేను 3 రోజులు సెలవు ఇచ్చేదా? ఇవ్వలేను. కనుక అందుకని పండగల రోజు కూడా పెడతాను నేను క్లాస్. అటెండెన్స్ తక్కువైతే మార్కులు వాళ్ళకి కట్ చేస్తారు. ఇక్కడ నేను కట్ చేయను, ఆయన కట్ చేస్తాడు. కొంచెం డిలే అవుతుంది, అంతకంటే ఏం లేదు. మార్కులు అంటే ఏం కట్ అవుతాయి? అహం బ్రహ్మాస్మి అని చెప్పడానికి కొంచెం డిలే అవుతుంది.
10 సంవత్సరాలు లేట్ అవుతుంది, కాకపోతే ఒక్కొక్క జన్మ ఎక్స్ట్రా పడుతుంది అంతే. అహం బ్రహ్మాస్మి చెప్పాలనుకున్నామంటే ఇప్పుడే చదవాలి, ఇప్పుడే చెప్పాలి అంటే అత్రైవ బ్రహ్మ సమశ్నుతే అన్నాడు. ఇప్పుడే బ్రహ్మజ్ఞానాన్ని నేను పొందగలను అంటే శారీరక దృఢత్వం, మానసిక దృఢత్వం ఇవన్నీ కావాలని చెప్పి తర్వాత ప్రేయర్ వస్తుంది, ప్రార్థన చెప్పబోతున్నాం. సరే, ఈ విద్య గురించి ఇంతవరకు చాలనుకుంటాను. తర్వాత ఉపాసన, విద్య ఉపాసన అయింది. ఇప్పుడు 3వ ఉపాసన అయింది, లోక ఉపాసన అయినది. తర్వాత తేజస్సు ఉపాసన అయిపోయింది, విద్యా ఉపాసన అయిపోయింది. కనుక ఆ గురువు గారిని, శిష్యుణ్ణి అట్లా ధ్యానించి ఆ విద్యా ప్రవచనం ధ్యానం చేయాలి. తర్వాత 4వ ఉపాసన సంతతి గురించి ఉపాసన. అథాధి ప్రజం మాతాః పూర్వరూపం పితోత్తర రూపం ప్రజాసంధిః ప్రజననగుం సంధానం ఇత్యధి ప్రజం. అధిప్రజ ఉపాసన, సంతతి ఉత్పత్తి గురించి ఉపాసన చెయ్యాలి. ఈ శిష్యుడు ఈ గురుకుల నుంచి బయటికి వెళ్ళి గృహస్థాశ్రమంలో ప్రవేశించబోతున్నాడు, గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తాడు. అందుకని ముందుగానే వీడికి విలువలు తెలియాలి. భార్య అంటే ఏమిటి, పిల్లలంటే ఏమిటి, ఈ సంతానం దేనికోసం, ఈ సంతాన ఉత్పత్తి ఎందుకోసం, నేను గురుకులం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత నేను ధనం ఎందుకు సంపాదించాలి, ధనం సంపాదించింది ఏం చేయాలి, ఆ సంపాదించిన దానివల్ల ఏం చేస్తే ఏం ప్రయోజనం వస్తుంది, ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకోవడం కోసమే ఈ ఉపాసన. ఏమిటి ఆ ఉపాసన అంటే మాతా పూర్వరూపం. మాత అంటే తల్లి, తల్లి పూర్వరూపం అంటే ఆ మకాన్, ఆ పరమ ప్లస్ ఈశ్వర అన్నాను కదా, ఆ పరమాలో ప్లస్ ఆ ఉంది కదా, ఆ చివరి అక్షరం ఉంది కదా మకారంలో, అకారం, అది పూర్వరూపం. ఆ అకారం మీద తల్లిని భావించి తల్లిని అక్కడ ఉపాసన చెయ్యి. మాతా పూర్వరూపం, పూర్వరూపం. తర్వాత ఈశ్వరాలో ఈ ఉంది కదా, ఇక్కడ మా పరమేశ్వర లేదండి, నేను చెప్తున్నా ఊరికే. పరమేశ్వర, ఈలో ఈ మీద ఎవరిని ఉపాసన చేయాలి, ఈ అంటే ఈగ కాదు, ఈ అనే అక్షరం మీద ఎవరిని ఉపాసన చేయాలి, తండ్రిని ఉపాసన చేయాలి. తల్లి రాగానే తండ్రి రావాలి, తండ్రిని తీసుకొచ్చి ఆ అక్షరం మీద మానసికంగా ధ్యానం చేయాలి, భావించాలి. మాతా పూర్వరూపం, పిత ఉత్తర రూపం. ఎప్పుడైతే మాతా పిత ఉన్నారో వీరిద్దరినీ కలిపేటటువంటి సంధి అన్నారు. పిల్లలు, తల్లి, ఈ స్త్రీ తల్లి అవుతుంది, ఈ స్త్రీ తండ్రి అవుతాడు. ఎప్పుడు అంటే వీళ్ళిద్దరిని కలిపేది ఎవరు, ఈవిడ తల్లి తల్లిగా పేరు పొందడానికి, తండ్రి తండ్రిగా పేరు పొందడానికి వీరిద్దరిని కలిపింది ఎవరండి, సంధి, పిల్లలు, సంతతి, పుత్రుడు కానీ పుత్రిక కానీ. కనుక సంధి ప్రజా అంటే జన్మించే సంతానం అన్నారు. జన్మించే సంతానం సంధి అన్నారు. ఈ స్త్రీ తల్లి కాబోతున్నది, ఆ పురుషుడు తండ్రి కాబోతున్నాడు. వీరిద్దరిని తల్లిగా తండ్రిగా చేయడానికి ఒకడు ఉండాలి మధ్యలో కదా. స్త్రీ తల్లిగా కావాలి అన్నా, పురుషుడు తండ్రిగా కావాలన్నా వీళ్ళిద్దరిని తల్లిదండ్రులు చేసేది ఎవరండి, మీ అందరూ మీరే అవుతారా ఏంటి, కాలేరు కదా. వాడు ఒకడు ఉండాలి మధ్యలో, కూతురో కొడుకో ఉంటే వీళ్ళిద్దరిని సంధి అన్నారు దాన్ని. అందుకని సంతానాన్ని సంధి అన్నారు. ఈ సంతానం రావడానికి కారణం ఏమిటంటే ఆ స్త్రీ పురుషులు భార్యాభర్తలు కలయిక, ప్రజననగం సంధానం. ఈ సంధి అనేటువంటి పుత్రుడు కానీ పుత్రి కానీ ఎట్లా వచ్చారు, అట్లా గాల్లో నుంచి రాలేదు కదా. సంతాన ఉత్పత్తి జరగాలంటే స్త్రీ పురుష సంయోగం ద్వారా వచ్చారు అన్నారు. స్త్రీ పురుష అంటారు పతి పత్ని, పతి పత్ని మాతాపితగా మారిపోతారు. చూసారా, పతి పత్ని, భార్య భర్త. ఎప్పుడైతే ఈ సంతాన ఉత్పత్తి అంటామో ఈయన మాతగా అయిపోతుంది, ఈయన తండ్రిగా అయిపోతాడు, పితగా అయిపోతాడు.
ఈ స్త్రీ పురుష సంయోగం అంటే పతిపత్ని సంయోగ, భార్యాభర్తల సంయోగం, లేకపోతే ఉత్తర రూపం, పూర్వ రూపం, ఉత్తర రూపం అని చెప్పుకున్నాం. కనుక ఇక్కడ పతిపత్ని సంయోగం అనేటువంటి ధార్మికమైనటువంటిది అని చెప్తుంది మన శాస్త్రం. బృహదారణ్యక ఉపనిషత్తులో ఆఖరి అధ్యాయంలో సంతతి ఉత్పత్తికి ఎలాంటి వ్రతం చేయాలి అన్నారు. గర్భాధాన వ్రతం అనే ఉన్నది. అందుకని ఎప్పుడైతే ఈ స్త్రీ పురుష సంయోగాన్ని మనం ప్రాకృతంగా భావిస్తామో, కొన్ని ప్రాకృతమైనటువంటి కర్మలండి. ఆకలి అనేటువంటిది భగవంతుడు చెప్పక్కర్లేదు. నాయన మధ్యాహ్నం పూట భోజనం చెయ్యి, రాత్రి పూట అన్నం తిను, ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ చేయని చెప్పి దేవుడు చెప్పాలా? ఎవరు చెప్పాలండి? పరిగెట్టుకుంటూ పోయి గడగడగడగా తినేస్తాం కదా. ఇది ప్రాకృత కర్మ. అదేవిధంగా సంతానోత్పత్తి, స్త్రీ పురుష సంయోగం అనేటువంటిది ప్రాకృత కర్మ. అది దానికి ఎవరు చెప్పక్కర్లేదు, శాస్త్రం కూడా అక్కర్లేదు. ఆ కోరిక తానంతట అది కలుగుతుంది మనిషికి. ఆ కోరిక తీర్చుకోవాలని అనిపిస్తుంది వాడికి. కనుక అది ప్రాకృతమైనటువంటి కర్మని మన శాస్త్రాలన్నీ దాన్ని సంస్కృతంగా మార్చురా అని చెప్పినాయి. ఇది ప్రాకృతమైనటువంటి భోజనాన్ని కూడా కాస్త తినే ముందు దేవుణ్ణి ధ్యానించు, స్నానం చేసిరా, కాళ్ళన్నా కడుక్కో, కనీసం చేతులు కడుక్కొని భోజనం చెయ్యి, అందరికీ అర్పణ చేసి భోజనం చెయ్యి. చేసేటప్పుడు నిందించవాకు. చూడండి, ఆ ప్రాకృతమైన ఆకలే. బ్రెడ్ బటర్ అన్నాం, బ్రెడ్డో బట్టరో ఏమన్నా తిను. ఆ తినేటప్పుడు దైవ భావనతో తిను. ఇది అన్నం బ్రహ్మ రసో విష్ణు అని తిను. ఆ తినేటప్పుడు దైవభావంతో భోజనం చేస్తూ శ్లోకం చెప్పి ఈ యొక్క దీన్ని యజ్ఞంగా ఆహుతి చేస్తున్నాను జాఠరాగ్నికి అనే భావనతో చెయ్యి. బ్రహ్మార్పణం బ్రహ్మహవి అని చెయ్యి. లోపల యజ్ఞకుండం ఉంది, మన పొట్టలో అగ్ని ఉంది కదా, అగ్నికొండం, జాఠరాగ్ని. ఆ అగ్నికొండంలో దోశ స్థాపయ స్వాహ, ఇడ్లీ స్వాహ నేను వేసేటప్పుడు ఆ పరమాత్ముడే భోజనం చేస్తున్నాడని భావించు అని చెప్పారు. చూశారు మన వాళ్ళు. ప్రాకృతమైన కర్మని సంస్కృతంగా మార్చారు, దైవికంగా మార్చారు. అదేవిధంగా ఈ సంతాన ఉత్పత్తి అనేటువంటిది కూడా స్త్రీ పురుష సంయోగంగా దైవికంగా చూడబడింది, కానీ ప్రాకృతంగా చూడబడలే. నువ్వు ప్రాకృతంగా సెక్స్గా మాట్లాడితే అది ప్రాకృతం, అది కేవలం కర్మ. జంతువులు చేస్తున్నాయి, వాటికేం అక్కర్లేదు. కానీ పురుషుడు స్త్రీ చేసేటప్పుడు ఇక్కడ పతి పత్ని దాన్ని సంస్కృత కర్మగా మార్చారు మన వాళ్ళు. అందుకే సంస్కారం పెట్టారు. గర్భాధాన సంస్కారం, సీమంత నయనం, జాతకర్మ. గర్భిణీ ప్రసవించడానికి ముందే ఈ యొక్క తండ్రి ఏం చేయాలి తెలుసా? తండ్రి అంటే భర్త. ఇటువంటి ప్రాణదేవతను ఆహ్వానిస్తాడట. ఎన్ని దేవతలను ఆహ్వానిస్తాడో, మీరందరూ వచ్చి నా శిశువులో చేరండి, నా శిశువుకి జ్ఞానాన్ని ఇవ్వండి అని చెప్పి ఆహ్వానించాలట. ఇప్పుడు ఎక్కడుందండి అదంతా? అందుకని పెళ్లి కాకపోయే ముందే ఇవన్నీ చదవాలి. ఆ బ్రాహ్మణం మొత్తం చదవాలి అందరూ అనిపిస్తున్నది నాకు. అది ఒక యజ్ఞంట. ఇది మామూలుగా చేసే కర్మ కాదు. ఇది ఆ బ్రహ్మమే స్వరూపమే శరీర రూపంలో రాబోతున్నాడు అని చెప్పి ఆ కొడుకుకి వేదము ఆత్మ అని పేరు పెడుతున్నాడు, నామకరణం చేస్తున్నాడు, సంస్కారాలను చేస్తున్నాడు. వీడికి బాగా బ్రహ్మ విద్య రావాలనే దృష్టితో ధర్మం కోసం అన్నమాట. ధర్మ అభివృద్ధ్యర్థం సంతానం అన్నారు. నన్ను ఓల్డేజ్ వస్తున్నప్పుడు చూసుకుంటాడండి. ఏం చూసుకుంటున్నాడు? ఓల్డేజ్ హోమ్లో చేస్తున్నాడు. నేను తీసుకుపోయి, నువ్వు అటువంటి భావనతో కనలేదు, వాడిని సంస్కారవంతుడిగా పెంచలేదు, ఏం చేస్తాడు? రేపు ఓల్డేజ్ హోమ్లో వేస్తాడు. కనుక మనల్ని పిల్లల్ని మన సంస్కారవంతులుగా ఎప్పుడు తీర్చిదిద్దారంటే వాళ్ళు కడుపులో రావడానికి ముందే ఈ సంస్కారాన్ని ఇస్తున్నాం. చూడండి, అందుకని గర్భాధాన సంస్కారం అన్నారు. కాంజుగల్ రిలేషన్, స్త్రీ పురుష సంపర్క ఇట్ సెల్ఫ్ అదే ఒక పవిత్ర కార్యంగా మన వాళ్ళు దానికి కూడా ఒక పవిత్ర కర్మగా కొన్ని రిచువల్స్ పెట్టారు. చూసారా? ఎక్కడ ఉన్నా మన వేద మంత్రాలు ఎక్కడ మాట్లాడుతున్నాయి, మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు చూడండి. కనుక అదేదో కేవలంగా చూడాలి మన వాళ్ళు. అదేదో మాట్లాడుకున్నటువంటిది దోషభూయిష్టమైనటువంటిదిగా ఎప్పుడూ చెప్పలేదు మన వాళ్ళు. స్త్రీ పురుషుల సంయోగం కూడా పవిత్ర కార్యంగా చెప్పారు. పుల్లలు కూడా ధర్మ అభివృద్ధి అర్థం అని చెప్పారు. అందుకని వివాహం దేనికంటే పిల్లల కోసం, పిల్లలు దేనికోసం అంటే ధర్మాన్ని వ్యాపింపజేయడం కోసం. కనుక ఈ విద్యార్థి ఏం చేస్తాడు? రేపు ధనం సంపాదించాలి. ధనం దేనికోసం అంటే నేను ధర్మకార్యాలు చేయాలి కదా,
ధనం కావాలి. ధర్మకార్యాలు దేనికోసం చేయాలంటే నాకు పుణ్యం రావాలి, చిత్తశుద్ధి రావాలి, జ్ఞాన యోగ్యత రావాలి, దానివల్ల నాకు జ్ఞానం వస్తుంది. కనుక ధనం ధర్మార్థం, ధర్మం మోక్షార్థం అన్నారు. కనుక ఇంతటి ఆలోచన ఉన్నది మన వాళ్ళకి. మన పిల్లలకి ఇటువంటివన్నీ తెలియచేయాలి. అసలు అవన్నీ మాట్లాడటమే తప్పు అని చెప్పి జనాలు బయటికి చెప్పకుండా అదొకటి సీక్రెట్గా అలవాటైపోయి సీక్రెట్గా దేనికి పెళ్లి చేసుకుంటున్నారు, దేనికి పిల్లల్ని కంటున్నారు అనే విషయం తెలియక మనుషుల్లో ఆ పవిత్ర భావన పోయి, ఆ పవిత్ర భావన లేకపోవడం వల్ల భార్యాభర్తల మధ్య సంఘర్షణలు వచ్చి, ఆ సంఘర్షణ వల్ల పిల్లలు బాధపడి, వాళ్ళు బాధపడి, కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి. కనుక వివాహం చేసే ముందు ఎంతటి సంస్కారాన్ని ఇవ్వాలి మనం పిల్లలకి అనేది చూడాలి, ఆలోచించాలి. మన కోపతాపాలు తర్వాత, నేను నాది అనేటువంటి తర్వాత, ఈ యొక్క పవిత్ర బంధం అనేటువంటిది భర్త భార్య కలిసి ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళడం కోసం పెట్టినటువంటిది ఈ సంబంధం. నీ ఆస్తంతా నాకివ్వు, మీ నాన్న నాకేమి ఇస్తాడు, ఇదే సంబంధం అంటే. పైసా తీసుకోకూడదు భార్య దగ్గర నుంచి. భర్త అంటే భరించేవాడు, భార్యను భరించి సహధర్మచారిణిగా తీసుకువెళ్ళి తాను ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ తనను ఆ భార్యను కూడా ఆధ్యాత్మిక మార్గంలో తీసుకువెళ్ళాలి. ఇప్పుడు పురుషులు ఎట్లా ఉన్నారు అంటే మార్నింగ్ స్పిరిచువల్, ఈవినింగ్ ఒక స్పిరిచువల్, ఏం చేస్తున్నాడో వాడికే తెలియదు, భార్యను ఎలా గౌరవిస్తాలో తెలియదు, భార్యని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో తెలియదు, భార్యని పిల్లల్ని ఎట్లా గృహిణి అంటే ఏమిటని విలువ తెలియని వాడికి ఏం తెలుస్తుంది? అటువంటి వాళ్ళు పిల్లల్ని కంటే ఏం సంస్కారం ఇస్తారు? కనుక మన ధర్మాన్ని మనం మర్చిపోయిన రోజు మన కుటుంబాలు దెబ్బతింటాయి. అందుకని ఈ ఒక్కడి నాయన నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి వాడికి ఇప్పటి నుంచే ట్రైనింగ్ చూడండి. మాతాపూర్వ రూపం పిత ఉత్తర రూపం ప్రజా సంధి ప్రజననగుం సంధానం. అందుకని వాత్సాయనుడు కూడా ఋషిగా చూసామండి. ఇక్కడ వాత్సాయనుడి కామశాస్త్రం ఎవ్వరూ ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా చెప్పలేదు. ఆయన చెప్పింది ధర్మబద్ధంగా ఉండాలి స్త్రీ పురుష సంబంధం అని చెప్పాడు వాత్సాయనుడు. అందుకని మనం ఎప్పుడు దోషభూయిష్టంగా చూడలేదు, ఆయన ఋషి అన్నాం మనం. ఎంత చక్కగా ఆయన చెప్పాడనమాట. ధర్మబద్ధంగా ఉండాలి. ఆరోగ్యకరమైనటువంటి పిల్లలు పుట్టాలంటే స్త్రీ పురుషులు భార్యాభర్తలై ఆరోగ్యమైనటువంటి సంబంధం ఉంటేనే స్త్రీ పురుషుల మధ్య ఆరోగ్యమైనటువంటి సంతానం ఉద్భవిస్తుందని చెప్పాడు ఆయన. అందుకని పాశ్చాత్య దృష్టిలో మనం సంబంధాలు ఉండకూడదు. భార్య భర్త పవిత్ర సంబంధం మోక్షం కోసమే ఉండాలి ఈ సంబంధం. పిల్లలు కూడా మోక్ష మార్గంలోనే రావాలనేటువంటిది మనం ఎంతో దూరం వెళ్ళిపోయినాం. చాలా దూరం వెళ్ళిపోయి అగాధంలో పడటానికి తయారుగా ఉన్నాం, పడినట్లే ఆల్మోస్ట్. ఇక నుంచైనా ఫ్యూచర్ జనరేషన్స్కైనా ఇట్లాంటివి రాకూడదు. అందుకని ఫ్యామిలీ సిస్టమ్ అనేటువంటిది చాలా పవర్ఫుల్ అన్నమాట. పిల్లలు వారి భవిష్యత్తు తల్లి తండ్రి మీద ఆధారపడి ఉంది. కనుక మంచి విలువలతో పెరగాలి మనం, మంచి విలువలతో సంతానాన్ని కనాలి, ఆ విలువల్ని పిల్లల్లో పెంచాలి. దైవభక్తి కావాలి ముందు, ఆ విలువలు పెరగాలి. స్త్రీ పురుష సంబంధం అనేటువంటిది ఒక పశు సంబంధంలాగా కాకూడదు. ఇది పవిత్రమైనటువంటి సంబంధం. అది యజ్ఞంతో సమానం, పూజతో సమానం, అది యాగంతో సమానంగా భావించాలే కానీ పిల్లల్లో ఒక భోగంగా భావించకూడదు. ఆ ఉపనిషత్తులో అన్ని క్లియర్గా చెప్పింది. ఎట్లా చేయాలి, ఏ వ్రతం, ఎప్పుడు, ఎలా మాట్లాడాలి, ఏమిటి అన్నీ. కనుక మనం చదవకపోవడం వల్లనే పశు ప్రవృత్తి పెరిగిపోయింది మనిషిలో. పశు ప్రవృత్తి రాకూడదు. పశువులాగా భోగించేవాడు, కామం వచ్చినప్పుడు ఎవరితో పడితే వాడు భోగించేవాడు మనిషి అవుతాడండి? ఎలా అవుతాడు? శాస్త్రం నిందించింది. అందుకే రావణాసురుడిని పనిష్మెంట్ ఇచ్చాడు రాముల వారు. రావణాసుడికి ఏం గతి పెట్టింది చెప్పండి? అంత సుందరి అయినటువంటి మండోదరి భార్య పతివ్రత ఉన్నప్పుడు కూడా. కనుక ఈ దేశంలో దుర్యోధనుడికి ఏం గతి పెట్టింది? పరస్త్రీని వాంఛించిన వాడికి ఏం గతి పడుతుందనేది మన జాతిలో ఎన్నో ఉదాహరణలతో చూపించాం. కనుక పవిత్ర సంబంధం అనేటువంటిది ఎత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర రమంతే దేవతాః. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచారం చేస్తూ ఉంటారు. స్త్రీని నిందించిన వాడు, స్త్రీని బలహీనంగా చేసిన వాడు, ఏ పురుషుడైనా సరే, భర్త భార్యను అవమానించిన, భార్యను నిందించిన ఆ పురుషుడు సంతోషంగా ఉండలేడు. చాలా కష్టాలు పడాల్సి వస్తుంది, అవస్థలు పడాల్సి వస్తుందని చెప్పి స్త్రీలను అత్యధికమైనటువంటి
ధర్మంగా భావించాం మనం. స్త్రీ రూపాన్ని పవిత్ర ధర్మస్వరూపంగా భావించిన అటువంటి ధర్మం మనది. స్త్రీల ధర్మాన్ని రక్షిస్తున్నది. అందుకని సహధర్మచారిణి అన్నాం. రాముల వారిని నడిపించింది సీతాదేవి, పంచపాండవులు నడిపించింది ద్రౌపది, పంచపాండవులు నడిపించింది కుంతీదేవి, శివాజీని నడిపించింది విజయాబాయి. ఇలా చూసుకుంటూ పోతే చరిత్రలో ఎంతోమంది స్త్రీలు, ఒకళ్ళ ఇద్దరా, కోకొల్లలుగా ఉన్నారు ఈ దేశంలో. కనుక ఈ దేశం ఈనాటికి, అందుకే వివేకానందుడు ఎప్పుడు చెప్తాడు, భారత నారీ అంటే ఉన్నతమైనటువంటి స్థానం ఉంది అనేటువంటి. కనుక ఇదంతా సబ్జెక్ట్ ఇక్కడ లేదు, ఊరికి చెప్తున్నా, కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కనుక మాతా పూర్వరూపం పిత ఉత్తర రూపం ప్రజా సందేహి ప్రజననగుం సంతానం అన్నారు. ఇది సంతతి ఉపాసన అన్నారు. తర్వాత వాక్ ఉపాసన. వాక్ అంటే అధ్యాత్మ ఉపాసన. మంత్రం చదువుతాం. అథాధ్యాత్మం అధరాహనుః పూర్వరూపం ఉత్తరాహనురుత్తర రూపం వాక్ సంధిః జిహ్వా సంతానం సంధాన ఇత్యధ్యాత్మం. ఇది మన దేహానికి సంబంధించిన ఉపాసన. దీన్ని వచ్చే తర్వాత క్లాసులో చూస్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.